మిత్రులారా, మొత్తానికి బీహార్ ఎలక్షన్స్, కొన్ని స్టేట్స్లో ఉప ఎన్నికలు అంతా సంపూర్ణంగా శాంతియుతంగా పరిసమాప్తం అయిందండి. అయితే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా బీహార్ ఎలక్షన్సే కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయని చెప్పి దేశమంతా ఆతృతగా ఎదురు చూసింది. మీరు, నేను అందరం కూడా ఎదురు చూసాము. ఎగ్జిట్ పోల్స్ని నమ్మాలా వద్దా అనేటటువంటిది తర్వాత విషయం. కానీ నిన్న సాయంత్రం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, ప్రధానమైనటువంటి ఛానల్స్ అన్నీ కూడా ఒకటే రకమైనటువంటి స్క్రిప్టు రెడీ చేసుకొని చదివినట్టుగా అనిపించింది. ఇది నేను అంటున్న మాట కాదు. దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, బీహార్ నుంచి రోజు వీడియోలు చేస్తున్నటువంటి, న్యూస్ని దేశానికి అందిస్తున్నటువంటి అక్కడ న్యూస్ వేదికలు కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఆశ్చర్యపోయారన్నమాట. అదేమిటి, అందరూ కూడా ఈ సర్వేలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకే బస్సులో ప్రయాణం చేశారా, ఒకే హోటల్లో బస్ చేశారా, ఒకే డెస్క్టాప్ నుంచి ఆ డేటా అంతా తీసుకొని అందరూ కూడా రాసుకున్నారా, ఒకే రకంగా చదివారేంటి, అంతా ఒకే రకంగా ఉందేంటి, మొత్తం ఎగ్జిట్ పోల్స్ కొంచెం కూడా అటు ఇటు పెద్ద తేడా లేదు అని ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. సో మిత్రులారా, ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. బీహార్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ గురించి, ఓటు చోరీ గురించి, ఎస్ఐఆర్ గురించి, నితీష్ కుమార్, అమిత్ షా, మోడీ, అలాగే నితీష్ కుమార్ అలగడం, నితీష్ కుమార్కి అమిత్ షాకి మధ్య, నితీష్ కుమార్కి మోడీకి మధ్య ఒక అగాధం లాంటిది ఏర్పడడం, నితీష్ కుమార్ని బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించడం, ఇవన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అసలు డ్రామా అంతా ఇప్పుడు జరగబోతోంది. 14వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరము జరగబోతోంది. అసలు 14వ తేదీ కాదు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది కూడా. సరే, ఆ డ్రామాలు ఏమిటి అనేటటువంటి తర్వాత చూద్దాం. కానీ హౌ ఫార్ దీస్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ క్రెడిబుల్, ఇది ఫస్ట్ పాయింట్. ఒకసారి చూద్దాం. ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయ్యాయా, దేశంలో ఇతర రాష్ట్రాల విషయంలో లేదా జనరల్ ఎలక్షన్స్ విషయంలో, మన జరిగినటువంటి విషయంలో, ఇవన్నీ పక్కన పెడితే బీహార్ విషయంలో ముఖ్యంగా 2020 ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయా, ఇప్పుడు ఏం చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్, అంతకుముందు ఏం చెప్పాయి అనేటటువంటిది ఒకటి చూద్దాము. ఇంకొకటి, విపరీతమైన ఓటర్ టర్నౌట్ వచ్చింది. దాదాపు ఫస్ట్ ఫేజ్లో 64% ఉంటే ఇప్పుడు ఏకంగా 66.91% వచ్చింది. ఇందులో పురుషుల కంటే మహిళలు దాదాపు 4,34,000 మంది అధికంగా ఓట్లు వేశారు ఓవరాల్గా. సో స్త్రీల టర్నౌట్ ఎక్కువగా ఉంది. సో ఈ విపరీతమైనటువంటి ఈ హిస్టారిక్ టర్నౌట్ అంటున్నారు బీహార్లో. ఇంత విపరీతంగా ఓటర్ టర్నౌట్ దేన్ని సూచిస్తుంది? ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు పోటెత్తి ఓటు వేశారా, లేకపోతే ప్రభుత్వాన్ని గద్దెదించాలి, 20 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పేసి ఆ విధంగా ప్రజలు వెల్లువెత్తారా, లేదా మహిళలు నితీష్ కుమార్ పట్ల ఇంకా చాలా అభిమానంగా, గౌరవంగా, సానుభూతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున వచ్చారా, లేదా ఇంకా మర్యాదైన కారణం ఉందా, ఏమిటి అనేటటువంటిది ఒక పాయింట్ ఒకటి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి, మొత్తం ఈ బీహార్ పోల్స్ని మనం కవర్ చేస్తూ ఉన్న సందర్భంగా ఒక క్రెడిబుల్ సర్వే చేసేటటువంటి సంస్థ గతంలో బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఆ సంస్థ ఏం చెప్పిందో అక్యురేట్గా అదే వచ్చింది. అదే SAS శ్రీ ఆత్మసాక్షి సర్వే అని చెప్పాను. దాని గురించి ప్రీ పోల్ సర్వేలు 2 మనం చెప్పుకున్నాం. శ్రీ ఆత్మసాక్షి సర్వే చేసినటువంటివి. ఆ శ్రీ ఆత్మసాక్షి, అంతకుముందు ఆత్మసాక్షి సర్వే లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్డీఏకి ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి చెప్పింది. అక్యురేట్గా అలాగే వచ్చింది. ఈసారి మాత్రం ప్రీ పోల్ సర్వేలు అన్నింటిలో కూడా ఇండియా అలయన్స్, మహాగఠబంధన్కి కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు, 0.5% అన్న తేడా ఉండొచ్చు అని చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పింది అది నిన్న
అది కూడా మాట్లాడుకుందాం మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ పోల్స్, నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అందరూ ఒకే రకమైనటువంటి స్క్రిప్ట్ చదివారా అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు చూడండి ఎవరెవరు ఎట్లా ఇచ్చారనేది. ఇంచుమించు లోవర్ లిమిట్ పక్కన పెడితే అప్పర్ లిమిట్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. దైనిక్ భాస్కర్, గోధి మీడియా అని మనం దేని గురించి అయితే అంటామో ఆ మీడియా సంస్థలు, ఇది సర్కారీ ఎగ్జిట్ పోల్స్ అని చాలామంది అంటున్నారు, కానీ అవన్నీ మనకు అనవసరం. వీళ్ళు ఏమి ఇచ్చారో చూడండి. దైనిక్ భాస్కర్ 145 to 160 వస్తాయి ఎన్డీఏకి అని చెప్పారు. మహాగఠబంధన్ పక్కన పెడదాము. అలాగే జేవీసీ సర్వే 135 to 150, అలాగే మ్యాట్రిజ్ 147 to 167 దాకా ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా. అలాగే పీ మార్క్యూ 140 to 162, పీపుల్స్ ఇన్సైట్ 130 to 148, పీపుల్స్ పల్స్ 133 to 159, అలాగే ఎన్డీటీవీ మన అదానీ గారి టీవీ ఉంది కదా, వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే 148 దాకా ఇచ్చారనమాట. ఇంచుమించుగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్లో అర్థమవుతుంది ఏమిటాయా అంటే దగ్గర 150 మార్కు ఎన్డీఏ టచ్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా, అంటే ఇంచుమించు వీళ్ళందరూ కూడా మేజర్ ఛానల్స్ ఓపెన్ చేస్తే చూడండి, రాత్రి 6:30-7 గంటల దాకా ఓటింగ్ అవుతుంది. వీళ్ళు 6:30కే మొత్తం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం మొదలుపెట్టారు. అది ఎలా సాధ్యమవుతుంది? మరి దాదాపు 10%, గతంలో కంటే దాదాపు 10% ఎక్కువగా ఓటర్ టర్న్అవుట్ ఉంది. దీన్ని ఏ విధంగా వీళ్ళు విశ్లేషించారు, ఏ ప్రాంతాన్ని తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఏమిటి వీళ్ళ సర్వే విధానం ఏమిటి అనేది ఇదంతా కూడా మనకు తెలియదు. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే. ఇదంతా చూస్తూ ఉంటుంటే అందరూ కూడా అంటుంది ఏమిటి అంటే, అందరికీ కలిపి ఒకటే స్క్రిప్టు పంచడం జరిగింది, కొంచెం అటు ఇటు మార్పులు చెప్పి అందరం. ఇందులో కామన్ ఏమిటయా అంటే దాదాపు 150 దాకా టచ్ చేస్తుందండి అనేది కామన్, కానీ అందరూ కూడా మొత్తం ఓవరాల్గా సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి తగ్గుతాయి జేడీయూ కంటే అని. అంటే వీళ్ళు మాత్రం బీజేపీ ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని చెప్పి అందరూ ఒకటే మాట. చాలామంది సింగిల్ లార్జెస్ట్ అంటే బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీ చేయాలి, అప్పుడే నితీష్ కుమార్ని కూర్చోబెట్టవచ్చు, మనం అంటే మన బీజేపీ క్యాండిడేట్ని ముఖ్యమంత్రిని చేయొచ్చు అనేటటువంటిది అక్కడ బీజేపీ పెద్దల యొక్క ఉద్దేశం కదా. సో ఇదండి ప్రస్తుతానికి. ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా అంటే అక్కడ లోకల్గా వస్తున్నటువంటి సర్వేలు అవన్నీ కూడా చూస్తే లేదు ఇది కరెక్ట్ కాదు, ఇదంతా కూడా మాయా మంత్రం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా రావడానికి ఒక పొలిటికల్ మాఫియానా, లేకపోతే మీడియా మాఫియానా, లేకపోతే ఏమిటి అని అంటే బెట్టింగ్ మాఫియా కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఇందులో చాలా పెద్ద తతంగం ఉంది, అందుకనే ఎగ్జిట్ పోల్స్ని మనం నమ్మొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఎందుకంటే రీసెంట్ పాస్ట్ మనకి 2024 జరిగినటువంటి ఈ జనరల్ ఎలక్షన్స్లో అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ 400 పార్ అని ఒకటే మంత్రం జపించారు కదా మరి బీజేపీ వాళ్ళు. ఎగ్జిట్ పోల్స్లో కూడా బీజేపీ వాళ్ళకి 300 క్రాస్ అయిపోతున్నాయని చెప్పేసి అందరూ కూడా ఘంటాబద్ధంగా చెప్పేశారు. హేమాహేమీలు కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఫెయిల్ అయ్యారు. రాలేదు కదా మరి 300 సీట్లు రాలేదు కదా. రాలేదు సరికదా, 2 కాళ్ళ మీద నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం కూడా బీజేపీకి రాలేదు కదా. ఆ 2 కాళ్ళకి ఏమీ బలం లేదని చెప్పి 2 ఊతకర్రలని పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది కదా ఆ ఎన్నికల్లో. ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అని చెప్పేసి తేలింది కదా. సో అదొక అనుభవం ఉంది. అయితే గతంలో 2020లో ఇప్పుడు అందరూ బయటకు తీస్తున్నారు. 2020లో ఏం జరిగిందంటే విచిత్రంగా మహాగఠబంధన్కి ఎక్కువగా అందరూ కూడా మెజారిటీ చూపించారండి. అక్కడ అలా చేశారు, ఇక్కడ ఇలాగ చేశారు, ఏమిటిరా బాబు అని తల బాదుకోవాలి మనం. గతంలో చేసినటువంటి సర్వేని మనకి ఇక్కడ నిన్న మీడియా సర్కిల్స్లో జరుగుతూ ఉంటుంటే వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే చూడండి, ఏబీపీ
సర్వే ఏం చెప్పింది, ఎన్డీఏకి కేవలం 104 నుంచి 128 మధ్యలో రావచ్చు అని చెప్పి, మహాగఠబంధన్కి 108 నుంచి 131 వరకు వస్తుందని చెప్పేసి. అలాగే ఆజ్ తక్, యాక్సిస్, మై ఇండియా వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంటి అంటే ఎన్డీఏకి కేవలం 69 నుంచి 91, 139 నుంచి 161 దాకా మహాగఠబంధన్కి వస్తాయని లాస్ట్ టైం 2020లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి మాట చెప్తున్నా. మహాగఠబంధన్కి అందరూ కూడా ఫుల్ బంపర్ మెజార్టీ ఇచ్చారు. అలాగే రిపబ్లిక్ భారత్, జన్ కీ బాత్ వీళ్ళు కూడా ఎన్డీఏకి కేవలం 91 నుంచి 117 వరకు ఉంటే మహాగఠబంధన్కి 118 నుంచి 138 వరకు వస్తాయని చెప్పేసి. అలాగే న్యూస్ 18 చాణక్య వీళ్ళు 106 దాకా మహాగఠబంధన్కి వస్తాయి, 82 మాత్రమే ఎన్డీఏకి వస్తాయని చెప్తే, టైమ్స్ నెట్వర్క్ వాళ్ళు 116 ఎన్డీఏకి అని చెప్పి 120 దాకా మహాగఠబంధన్కి వస్తాయని చెప్తే ఏమైంది రిజల్ట్ ఏమైంది? మొత్తం ఉల్టా అయిపోయింది. ఎన్డీఏకి 125 వస్తే 110 మాత్రమే మహాగఠబంధన్కి వచ్చాయండి. సో దీన్ని బట్టి రీసెంట్ పాస్ట్ ఎగ్జిట్ పోల్స్ కానీ, లాస్ట్ టైం బీహార్లో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఏవి కూడా నమ్మడానికి వీల్లేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి రేపు 14వ తేదీన ఏం జరుగుతుందో అనేది మనం చూడవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికలు ఫలితాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రజల చేతుల్లో లేవు, పార్టీల చేతుల్లో లేవు, అక్కడ తలపడుతున్నటువంటి ప్రత్యర్థుల చేతుల్లో లేవు. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఈ దేశంలో డెమోక్రసీ, ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ అనేటటువంటిది మనకు తెలుసు. కాబట్టి మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఏం జరిగినా జరగవచ్చు అన్నమాట. గతంలో ఒక రకమైనటువంటి స్క్రిప్టు, ఇప్పుడు ఒక రకమైనటువంటి స్క్రిప్టు తమకు కావలసినటువంటి మీడియా వర్గాలకి ఇచ్చుకొని ఉంటారు. ఇది ఏం జరిగినా అందుకనే మొదటి నుంచి మనం బీహార్ విషయంలో మాత్రం ఎటు స్టాండ్ తీసుకోలేదు. ఇంకొకటి ఏమిటి అంటే వాటర్ టర్నౌట్ విషయం. వాటర్ టర్నౌట్ ఏకంగా ఇంత పెద్ద ఎత్తున 10% తేడా వచ్చింది లాస్ట్ టైంకి ఇప్పటికి. సో ఇంత పెద్ద ఎత్తున వాటర్ టర్నౌట్ కావడానికి కారణం ఏమిటి అంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% పైన యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు అనేటటువంటిది అందరూ కూడా అనుకుంటున్నది. అయితే ఇప్పుడు ఎన్డీఏ వారు ఏం చెప్తున్నారా అంటే మేము ఇచ్చినటువంటి సుపరిపాలన, మంచి పరిపాలన మేము అందించాం నితీష్ ఆధ్వర్యంలో, నేతృత్వంలో. అలాగే మేము ప్రకటించినటువంటి పథకాలు, అందుకని మహిళలు మా మీద అపారమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇదిగో ఈ రూపంలో ప్రకటించారు, గెలుపు మాదే చూసుకోండి అని చెప్పి బల్ల గుద్ది మరీ మాట్లాడుతున్నారనమాట. కానీ అక్కడ నుంచి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులైనటువంటి పుణ్యప్రసూన్ వాజ్పేయి కానీ, దీపక్ శర్మ కానీ, ఇట్లాంటి అజిత్ అంజుమ్ కానీ, ఇట్లాంటి పేరు మోసినటువంటి టాప్ మోస్ట్ యూట్యూబర్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇస్తున్నటువంటి సర్వే ఫలితాలు చూస్తే అలా లేదు. అక్కడ చాలా టఫ్ ఫైటు ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎదుర్కొంటున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఇంత పెద్ద వాటర్ టర్నౌట్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందా, ప్రతికూలంగా వచ్చిందా ఏమిటి అనేటటువంటిది చాలా విచిత్రంగా ఉంది. ఒక్కటి మాత్రం మహిళలు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం 10,000 రూపాయలు అక్కడ ఎన్నికల సమయంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కూడా ప్రతి మహిళకి 10,000 రూపాయలు అందేటట్టుగా చూశారండి. మనం నిన్నగాక మొన్నే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, నగదు, ఓటు చోరీ, మద్యం ఇదే ఎన్నికలను శాసిస్తుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట కూడా చెప్పాను, ఓటు చోరీ కూడా అవసరం లేదు ఈ దేశంలో. ఓటును కొనుక్కునే అవకాశం ఉన్న చోట ఓటు చోరీ చేయాల్సిన అవసరం, అగత్యం ఏముందని చెప్పేసి రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వ్యక్తి మాట్లాడిన మాట కూడా మీకు గుర్తు చేశాను. కాబట్టి మ్యాటర్ 10,000 రూపాయలు, 10 రూపాయలు చేయి చూడడమే మహాభాగ్యం అనుకున్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతంలో నిరుపేద మహిళలు 10,000 రూపాయల ఖాతాలో చూడడం అంటే మాటల విషయం కాదు అది. బహుశా వాళ్ళు ఏమన్నా అనుకూలంగా స్పందించారా, ఇంత డబ్బు ప్రభావం చూపించారా, డబ్బు ప్రభావం
వాళ్ళ మీద చూపించిందా ఏమిటి అనేటటువంటిది మనకు తెలియదండి. ఏదైనా 14వ తేదీన మాత్రమే తెలుస్తుంది. అయితే ఇప్పుడు లాస్ట్గా మనం ఆత్మసాక్షి సర్వే గురించి మాట్లాడుకున్నాం కదా. 2 ప్రీపోల్ సర్వేలు, ఫస్ట్ పేజ్ అయిన తర్వాత కూడా సర్వే. వాళ్ళు గతంలో 2020లో ఏ ఫలితాన్ని అయితే ఇచ్చారో ఎక్కురేట్గా అట్లాగే వచ్చినాయి ఎన్డీఏకి. మిగతా వాళ్ళందరూ మహాగఠబంధన్కి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. సో 5-6 సీట్లు తేడాతో ఎన్డీఏ బయటపడుతుంది అన్నారు. దాదాపు 125 స్థానాలు ఖచ్చితంగా టచ్ చేస్తాయని వాళ్ళు 126 దాకా ఇచ్చారు. 125 వచ్చినాయి కదా. కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ 122 కదా, 243లో. సరే, ఈసారి ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారు, మొదటి నుంచి కూడా మహాగఠబంధన్కి ఎడ్జి వస్తుంది అని చెప్పినటువంటి శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు టోటల్గా నిన్న తేల్చి చెప్పింది ఏమిటయా అంటే, వాళ్ళు చేసినటువంటి సర్వేలో మనం చూసింది ఏమిటయా అంటే 1% తేడా ఉంటుంది. 41% ఎన్డీఏకి, 40% మహాగఠబంధన్కి రావచ్చు. కొద్దిపాటి సీట్లతో ఎన్డీఏకి మెజారిటీ రావచ్చు అని చెప్పిందండి. మొత్తం వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి సర్వే ఇప్పుడు తిరగబడింది. ఇప్పుడు దీన్ని బట్టి కొంచెము డౌట్ వస్తుందన్నమాట. ఏమి ఫ్యాక్టర్స్ పనిచేసాయనే తర్వాత మాట్లాడుకోవచ్చు. తెల్లారితే సెకండ్ ఫేజ్ పోలింగ్ బీహార్లో జరుగుతుందనగా అంతకుముందే ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. అక్కడ ముస్లిం డాక్టర్సు అక్కడ కల్ప్రిట్స్ అని, టెర్రరిస్టులని వాళ్ళని ఐడెంటిఫై చేయడం, దాడి జరిగిన నిమిషాల్లోనే ఐడెంటిఫై చేయడం, ఇదంతా కూడా దేశమంతా కూడా గగ్గోలైపోయింది. తో బీహార్ ఓటర్ల మీద కూడా ఆ ఘటన ప్రభావం ఏమైనా చూపి ఉంటుందా, హిందూ ముస్లిం పోలరైజేషన్ ఏమైనా జరిగిందా ఏమిటి అనేటటువంటిది మనకు తెలియదు. మహిళలు ఖచ్చితంగా నితీష్ కుమార్ పట్ల అభిమానంతో చేశారా అనేది తెలియదు. కానీ ఆత్మసాక్షి సర్వేలో ఒక కీలకమైన పాయింట్ ఏమిటంటే బీజేపీకి దగ్గర 20 సీట్లు తగ్గిపోతున్నాయి. లాస్ట్ టైం 74 వచ్చాయి, ఈసారి 54, 56 కంటే ఎక్కువ రాకపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఆ సర్వేలో చెప్తున్నారు. ఏదేమైనా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా ఆర్జేడీ కానీ, నితీష్ కుమార్ జేడీయూ కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రిని మేము నితీష్ కుమార్ని చెయ్యము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిని ఖచ్చితంగా నితీష్ కుమార్ని చేస్తారా చేయరా? ఇప్పటి వరకు ప్రకటించకుండా ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ ఏ స్టాండ్ తీసుకుంటాడు ఏమిటి? ఆర్జేడీతో అట మహాగఠబంధన్తో చేతులు కలుపుతాడా, ఏం చేస్తాడు? అస్సలు డ్రామా ఇప్పుడు ముందు మనం చూడాలి. ఏది ఏమైనా 14 వరకు మనం ఎదురు చూడాల్సింది. ఎవరి సీట్లు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది మనం ఎప్పుడూ చెప్పుకుంటూ వచ్చాము. సీట్లు ఎన్ని వచ్చినా, ఓట్లు ఎన్ని వచ్చినా నితీష్ కుమార్ చుట్టూనే బీహార్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా నితీష్ కుమార్ చుట్టూనే తిరుగుతాయి. ఇది మిత్రులారా, ఎగ్జిట్ పోల్స్ని నమ్మాలా వద్దా అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి 14వ తేదీని మాత్రమే మనం ఫైనల్గా బీహార్ రాజకీయాలు ఎటు మలుపు తిరగబోతున్నాయి అనేది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.